దుర్గాప్రసాద్ బెదరు ఈ వర్క్ బుక్ లో జిఎస్టీ ఇన్వాయిస్ ఓపెన్ చేయి. ఈ వర్క్ బుక్ లో చాలా షీట్స్ ఉన్నాయి కదా బెదరు, ఎక్కడుందో ఇది? 4th షీట్. థ్యాంక్స్. ముందు ఆ ప్రొడక్ట్స్ డేటాని వెరిఫై చేయండి. అది ఎక్కడుందో? 12th షీట్. అలానే ఎంప్లాయ్ డీటెయిల్స్ చూడు. ఇంకా ఈ షీట్స్ వెతుక్కోవడం సరిపోతుందిగా బెదరు? అవును. ఏదైనా దారుందా? నాకు తెలదు. నిన్ను అడిగాను చూడు, ఇటు చూడురా. నువ్వు కూడా చూడు. ఇక్కడ ఫస్ట్ షీట్ లోనే ఇంపార్టెంట్ షీట్స్ అన్ని ఇమేజెస్ రూపంలో పెట్టా. క్లిక్ చేయి, డైరెక్ట్ గా ఆ షీట్ లోకి జంప్ అయింది. ఇదిగో ఈ రిపోర్ట్ కావాలి, సేల్స్ రిపోర్ట్. క్లిక్ చేయి, డైరెక్ట్ గా ఆ షీట్ లోకి జంప్ అయింది. ఎలా అండి ఇది? నిన్ను అడిగిద్దేంద్రా నేను చెబుతుంటే? అదే కదా. ముందు ఆ ఇమేజెస్ ఎలా పెట్టా బెదరు? వాటికి లింక్స్ ఎలా ఇచ్చారు? చెప్పు 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 చెప్పు. ఇక్కడ ఆల్రెడీ నేను 3 షీట్స్ కి లింక్ ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జిఎస్టీ ఇన్వాయిస్ షీట్ ఉంది, దీన్ని ఇమేజ్ రూపంలో లింక్ లాగా ఇవ్వాలి. ఇప్పుడు ఈ ఫార్మేట్ మొత్తాన్ని సెలక్షన్ చేయి, కాపీ చేయి, కంట్రోల్-C, మెయిన్ షీట్ లోకి వెళ్ళు. ఇక్కడ పేస్ట్ చేసేటప్పుడు రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ స్పెషల్ లోకి వెళ్ళు. ఇక్కడ అదర్ పేస్ట్ ఆప్షన్స్ లో లింక్ పిక్చర్ ఈ ఆప్షన్ క్లిక్ చేయి. ఇమేజ్ రూపంలో పేస్ట్ అయింది. ఆ ఇమేజ్ అనేది సైజ్ ఎక్కువగా వచ్చింది, డిక్రీజ్ చేసుకో. ఇక్కడ ఇమేజ్ సైజెస్ ఎలా అయితే ఉన్నాయో ఆ విధంగా సైజ్ అనేది అడ్జస్ట్ చేసుకో. అండ్ ఆ ఇమేజ్ సెలక్షన్ చేసి పిక్చర్ ఫార్మేట్ లోకి వెళ్ళి ఇక్కడ బోర్డర్ అనేది చేంజ్ చేసుకో, వెయిట్ సైజు పెంచుకో. అండ్ ఈ పిక్చర్ కి లింక్ ఇవ్వాలనుకో హైపర్ లింక్ అనే ఆప్షన్ యూజ్ చేయి. ఈ పిక్చర్ ని సెలక్షన్ చేయి, హైపర్ లింక్ షార్ట్ కట్ కంట్రోల్-K. ఒక విండో ఓపెన్ అయింది. ఇదే వర్క్ బుక్ లో షీట్ కి లింక్ ఇవ్వాలి కాబట్టి ప్లేస్ ఇన్ దిస్ డాక్యుమెంట్ ఈ ఆప్షన్ క్లిక్ చేయి. ఈ వర్క్ బుక్ లో ఉన్న షీట్స్ మొత్తం డిస్ప్లే అవుతాయి. ఇక్కడ జిఎస్టీ ఇన్వాయిస్ కి లింక్ ఇవ్వాలి కాబట్టి ఆ షీట్ ని సెలక్షన్ చేయి, ఓకే ప్రెస్ చేయి. అదిగో లింక్ క్రియేట్ అయింది, హ్యాండ్ సింబల్ వచ్చింది. ఇప్పుడు ఆ ఇమేజ్ ని క్లిక్ చేయి, డైరెక్ట్ గా జిఎస్టీ ఇన్వాయిస్ షీట్ లోకి జంప్ అయ్యాం. ఓకేనా? ఓకే బెదరు. మరి మిగతావి చెప్పరే? జిఎస్టీ ఇన్వాయిస్ చెప్పాగా, దాని ప్రకారంగానే చేయొచ్చు. అవి కూడా చెప్పండి. యూట్యూబ్ షార్ట్ 3 నిమిషాలు ఇచ్చాడు కదా అని చెప్పి కరెక్ట్ లెంతీగా చదువు కూర్చుంటావా ఏంది? కరెక్ట్.